ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ మాత్రమే. ఘనతలు సాధించడానికి, రికార్డులు సృష్టించడానికి వయసుతో సంబంధం లేదంటుంది ఈ మహిళ. మాటలు చెప్పడమే కాదు, చేతల్లో చేసి అందరి చేత ఔరా అనిపిస్తుంది. మహా గజ ఈతగాళ్లకు సాధ్యం కానిది ఓ వనిత ఆత్మవిశ్వాసంతో చేసి చూపిస్తానంటుంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 150 కిలోమీటర్ల దూరాన్ని ఈదేందుకు శ్రీకారం చుట్టింది. అది కూడా ప్రమాదకరమైన కెరటాల నడుమ నడి సముద్రంలో ఈత కొడుతూ రికార్డు సృష్టించేందుకు సాహసించింది శ్యామల. కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన గోలి శ్యామలకు అసలు ఈత తెలియదు. ఆమె వయసు 45 సంవత్సరాలు దాటిన తర్వాత కొంత అనారోగ్యానికి గురైంది. దీంతో వైద్యులు స్విమ్మింగ్ చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు. అలా ఆరోగ్యం కోసం స్విమ్మింగ్ నేర్చుకున్న శ్యామల నేడు స్విమ్మింగ్ లో అనేక రికార్డులను బద్దలు కొడుతుంది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్నది సామెత కదా. పురుషులే కాదు, మహిళలు కూడా మహామహిళలవుతారని నిరూపించింది శ్యామల. ఆరోగ్యం బాగలేనప్పుడు డాక్టర్ల సలహాతో చెరువులు, నదుల్లో దిగడం మాత్రమే తెలిసిన ఆమె 47 ఏళ్ల వయసులో శ్రీలంక జలసంధిని అవలీలగా ఈదేశారు. ఈ ఏడాది మార్చిలో పాక్ జలసంధి 30 కిలోమీటర్ల దూరాన్ని 13 గంటల 43 నిమిషాల్లో ఈ తెలుగు మహిళ ఘనతను సాధించింది. తాజాగా ఎంతో క్లిష్టమైన కాటలీనా ఛానల్ ను 10 గంటల 4 నిమిషాల 45 సెకండ్ల పాటు ఏకబిగిన ఈత కొట్టి మరో రికార్డు ఖాతాలో వేసుకున్నారు శ్యామల. ఇక శ్యామల విజయయాత్ర అక్కడితో ఆగకుండా విశాఖ ఆర్కే బీచ్ లో జరగనున్న స్విమ్మింగ్ కార్యక్రమంలో ఏకంగా 150 కిలోమీటర్ల దూరాన్ని ఈదేందుకు శ్రీకారం చుట్టారు. ఇక 5-10 వయస్సులో చాలా మంది ఇంటికి మంచానికే పరిమితం అవుతూ ఉంటారు. కానీ వయసు మనిషికి కానీ శరీరానికి కాదంటూ అసాధ్యమైన సాహసానికి పూనుకుంది శ్యామల. ఆసియా దేశాల్లో ఇంతవరకు ఎవరు సాధించలేని ఘనతను దక్కించుకోవడానికి రెడీ అంటూ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తోంది గోరి శ్యామల.